హాయ్ అండి, నమస్తే. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. హ్యాపీ దీపావళి అండి. మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఎప్పుడు మీరు దీపాల కాంతులతో సంతోషాలతో విరవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా పొద్దున్న దీపావళి రోజు ఇంకా పొద్దున్నే అయితే లేచాము. ఇదిగోండి, మా ఇల్లుగల్లాం అయితే ఊడ్చి కడిగి ముగ్గేసింది. నెలకొకళ్ళం వేస్తాం ఫ్రెండ్స్. ఈ నెల మా ఇల్లుగల్లాం వంతు అనమాట. ఆమె కడిగి ముగ్గు అయితే వేసింది. చిన్న ముగ్గు అయినా సింపుల్గా బాగా వేశారు కదండి. ఇవన్నీ ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టేశాను అనమాట. పండగ అయినా ఏదైనా సరే మనకి అంట్లు కడగడం బట్టలు ఉతకటం డ్యూటీ మాత్రం కంపల్సరీగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇవాళ సెలవు ఇచ్చామంటే తెల్లారికి మరిన్ని అవుతాయి అనమాట. కాబట్టి కంపల్సరీగా ఇంకా బట్టలు అయితే ఉతుకుతున్నాను ఫ్రెండ్స్. వాషింగ్ మిషన్ అయితే పని చేయట్లేదు, ఎక్స్చేంజ్లో మార్చుకోమన్నారనమాట. ఇంకా సర్లే తర్వాత చూద్దాంలే అని ఇంకా పక్కన పెట్టేశాను దాన్ని. బట్టలు తడిపి పెట్టేశాను. ఇంకా మా వారు అయితే బయటికి వెళ్తున్నారనమాట రెడీ అయ్యి. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. మన యూట్యూబ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇవన్నీ ఇంకా బయట వాకిలు అయితే ఊడ్చుకుంటున్నాను అనమాట. ముగ్గది వేసుకోవాలి కదా, కాబట్టి అందుకని ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, అసలు దీపావళి అంటే ఏంటో తెలుసా మీ అందరికీ? దీపావళి పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకైతే నేను చెప్తాను. పూర్వం ద్వాపర యుగంలో నరకాసుడు అనే రాక్షసుడు 16,000 మంది గోపికల్ని కారాగారంలో పెట్టి వాళ్ళని చిత్రహింసలు పెడుతున్నాడు నరకాసుడు అనే రాక్షసుడు. ఆ విషయం శ్రీకృష్ణుడికి సత్యభామకి తెలిసి వాళ్ళు వెళ్ళి వాళ్ళని విడిపిద్దామని యుద్ధం చేస్తుంది అనమాట. సత్యభామ శ్రీకృష్ణుడితో పాటు వెళ్ళి యుద్ధం చేస్తుంది అనమాట. యుద్ధం చేసి నరకాసుడు అనే రాక్షసుడిని చంపేస్తుంది అనమాట. చంపేసినప్పుడే ఈ 16,000 మంది గోపికలు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషంతో ఈ దీపావళి పండగ చేసుకుంటారనమాట. నరకాసురుడు అనే రాక్షసుడిని చంపడం వల్ల ఈ పండగ చేసుకుంటారు. ఆ 16,000 మంది గోపికల్ని కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడనమాట. వాళ్ళని నేను రక్షిస్తాను అనే బాధ్యత తీసుకొని వాళ్ళని పెళ్లి చేసుకుంటాడనమాట. అసలు విషయం ఇదండి. దీపావళి పండగ ఎందుకు చేసుకుంటారనమాట. ఎందుకు చేసుకుంటారో మీకు తెలిసిందా? ఇప్పుడన్నా మనం కూడా ఆడవాళ్ళం కూడా సత్యభామలా ఉండాలన్నమాట. ప్రతి చెడుని ఎదిరించాలి, మనం మంచికై మనం తోడ్పడాలి, మంచి పనులు చేయాలన్నమాట. ప్రతి విషయంలోనూ మనం ధైర్యంగా ఉండాలి, భయపడుతూ ఉండకూడదు. భయపడ్డామంటే ఏమీ చేయలేమన్నమాట. ధైర్యంగా ఉండి ఏదైనా మనం సాధించగలం అనే ధైర్యంతో ఉండాలి. చెడుని ఎదిరించాలి, మంచిని కోరుకోవాలి. మన సమాజంలో కూడా మనం మంచి చేయాలన్నమాట. మనకి తోచిన సహాయం చేయాలి. మనిషి అయి పుట్టినాక ఏదో ఒకటి మంచి చేయాలి ఫ్రెండ్స్. నాకు చేత కాదు, అది చేత కాదు, ఇది చేత కాదు అని కూర్చుంటే ఏమీ చేయలేము జీవితంలో. ఏదో ఒక మంచి పని అయినా చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకా బట్టలు అయితే ఉతికేసాను, ఆరేస్తున్నాను అనమాట. ఒక్కొక్కటిగా మెల్లగా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సాయంత్రం దీపాలు అవి వెలిగించాలి, మందులు అవి కాల్చాలి కదా. ఈరోజు వంట అయితే నిన్న సండే మటన్ తెచ్చారు కదా, అదే ఉంటే ఇంకా పిల్లలకి వేసి పెట్టాను అనమాట. ఇంకా మటన్ తిన్నాం కదా, నీసు తిన్నాం కాబట్టి ఇంక ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను. పూజ చేసుకుంటాం కదా అని చెప్పేసి ఇదిగోండి, ఇంకా మంచి వాసన వస్తుందని కంఫర్ట్ వేసి తుడుస్తున్నాను అనమాట. ఇల్లంతా కంఫర్ట్ వేసి తుడిచి ఇంకా తర్వాత బజార్కి అయితే వెళ్ళామన్నమాట. పువ్వులు, ప్రమిదలు ఇవన్నీ కొనుక్కొస్తానికి వెళ్ళాను. మా అబ్బాయి నేను వెళ్ళామన్నమాట. చిన్న అబ్బాయి నేను ఇల్లంతా నీట్గా తుడిచేసి ఇవన్నీ ఇంకా బయటకు వెళ్తున్నాం అనమాట. మందులు అవి కొనుక్కోవడానికి, పువ్వులు, దీపాలు వెలిగించాలి కదా, ప్రమిదలు ఇవి కొనుక్కోవడానికి అయితే బయటకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముందే ఏం కొనలేదు, ఆ రోజే కొనుక్కొచ్చామన్నమాట. సాంప్రదాయానికి కొనాలి కాబట్టి కొంచెం మందులు అయితే కొన్నాము. ఎక్కువ రేటు పెట్టి కొనలేదు ఫ్రెండ్స్. ఒక 600 అలా అయినాయి అనమాట. పెద్దవాళ్ళు అయిపోయారు కదా పిల్లలు, చిన్న చిన్న మందులు ఏం కాలుస్తారు? అదిగాక పొల్యూషన్ అంటున్నారు కదా, ఎక్కువగా పొగ వచ్చే మందులు కొనొద్దు అంటున్నారు కాబట్టి ఎక్కువగా కొనలేదు. ఒక 600 పెట్టి అదొక బాక్స్ కొన్నాను అనమాట. చిచ్చుగుడ్లు, భూచక్రాలు,
సోలు మతాబులు ఇలాగ చిన్నపిల్లలు కాల్చే అవ్వాయిసి వాళ్ళు గాల్లో ఎగురుతాయి కదా ఫ్రెండ్స్, అవి ఒక బాక్స్ కొనిచ్చాను, కాల్చుకున్నారనమాట. మా పెద్ద అబ్బాయి అయితే నాకు వద్దులే అన్నాడు, తమ్ముడే కాల్చుకొని అన్నాడు. ఇంక అందుకని మా చిన్నోడు అక్కడే కాల్చాడు అనమాట. నేను కూడా కాల్చాను ఫ్రెండ్స్, సాంప్రదాయానికి కాల్చాలి కాబట్టి ఒక 2 సోలు కాల్చాను. ఇగోండి కొనటానికి అయితే వచ్చామన్నమాట. 750 అయినాయి ఫ్రెండ్స్, బేరం పెడితే 600కి ఇచ్చారు మందులు. పిల్లలు చిన్న చిన్న ఆనందాలు తీర్చాలి కదా ఫ్రెండ్స్, మందులు కాల్చుకుంటే ఎంతో సంతోషంగా ఉండిద్ది అనమాట. అదొక రకమైన ఫీలింగ్, హ్యాపీ ఫీలింగ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇగోండి ఇంకా ద్వారానికి అయితే పువ్వులు కడుతున్నాడు మా అబ్బాయి. పువ్వులు అయితే తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్, అవి అయితే కడుతున్నాం అన్నమాట. ఇంటికి కాంతులు వస్తాయి ఫ్రెండ్స్. ఈ దీపావళి పండగ అంటే ఇంటి దగ్గర దీపాలు వెలిగిస్తాం కదా, ఆ దీప కాంతుల్లో మన ఇల్లు వెలుగులతో నిండుతుంది. దీపాలు వెలిగిస్తే అమ్మవారు కూడా మన ఇంట్లోకి వస్తుంది అంటారు కదా దీపావళి పండగకి. చెడుని ఎదిరిస్తే మంచి జరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఈ దీపాల వెలుగులతో ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది అనమాట. వాటి ముందు పెడతాం కదా దీపాలు, నిండుగా వెలుగుతూ ఉంటే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది అంటారు ఈ పండక్కి. ఇంకా దీపాలు అయితే వెలిగించాలి ఫ్రెండ్స్. ముగ్గు అయితే వేసాను అనమాట. ఇవన్నీ ఇంకా దీపాలు అవి పెడుతున్నాను. ప్రమిదల్లో నూనె పోసి ఒత్తులు అవి వేస్తున్నాను అనమాట. పువ్వులు అవి కట్టాను కదా. ఈరోజు పాయసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, బెల్లం పాయసం. మా అబ్బాయి అదే చేయమన్నాడు. ఇగోండి బెల్లం అయితే నల్లకొట్టి పెట్టాను. ఇంక జీడిపప్పు కిస్మిస్ అవి యాలకులు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇగోండి పాలు అయితే పొయ్యి మీద పెట్టాను, కాగుతున్నాయి. వెరైటీగా స్వీట్స్ ఏం చేయలేదు, జస్ట్ పాయసం మాత్రమే చేశాను అనమాట. ఇగోండి పాలు కాగినాయి, ఇంకా బియ్యం అయితే కడిగి వేస్తున్నాను. మీ అందరికీ తెలుసులేండి పాయసం ఎలా చేయాలో. తెలియదని కాదు, నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను అనమాట. పాలు కాగిని బియ్యం వేసాను. ఇగోండి కొన్ని సగ్గు బియ్యం కూడా వేస్తున్నాను అనమాట. వేస్తే బాగుంటుంది, టేస్ట్గా ఉంటుందని కొన్ని ఆలుకలు అయితే దంచి వేసాను ఫ్రెండ్స్. ఇంకా అన్నం అయితే ఉడకాలి, ఉడికిన తర్వాత బెల్లం అది వేసుకోవాలి. ఇవన్నీ ఇంకా అన్నం ఉడికింది, ఇంకా నలకొట్టిన బెల్లం అయితే వేస్తున్నాను అనమాట. అందులో బెల్లం వేసి కలపాలి. కలిపిన తర్వాత కొంచెం నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేయించి బెల్లం అన్నంలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. సింపుల్ రెసిపీ అనమాట, సింపుల్గా చేశాను. ఈసారి ఏదన్నా కొత్తగా వెరైటీగా ట్రై చేయాలి. ఇవన్నీ ఇంకా దీపాలు అయితే పెట్టాను అనమాట. చిన్న చిన్న దీపాలు తెచ్చాను, అవే డజన్ 60 రూపాయలు అంట ఫ్రెండ్స్. ఇవన్నీ ఇంకా భూచక్రాలు పెట్టారు మా వాళ్ళు, గిరగిరా తిరుగుతుంది కదా భూచక్రం. ఇవన్నీ చిచ్చుబుట్లు భూచక్రాలు అవైతే కాలుస్తున్నారనమాట. ఇవన్నీ మా ఇల్లుగల్లాం కూడా షాప్ ముందు దీపాలు అయితే పెట్టారనమాట. ఇక చిచ్చుబుడ్లు, కానీ చిచ్చుబుడ్లు వెలుగులోనే బాగుంటుంది కదా, ఎంతో కాంతి వస్తుంది, వెలుగుతో బాగా వెలుగు వచ్చిద్ది. ఇవన్నీ ఇంకా పెన్సిళ్ళు తాళ్ళు ఇవన్నీ వెలిగిస్తూ ఉన్నారనమాట మా వాళ్ళు. మీరు ఎలా జరుపుకున్నారు దీపావళి పండుగ నాకు కామెంట్ చేయండి. మరొకసారి మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట. పెద్దగా అంగు ఆర్భాటాలతోటి ఏమీ చేయలేదు, సింపుల్గా చేసుకున్నాము పండగ. ఏదైనా సింపుల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్, అతిగా చేసుకోకూడదు. ఏదిను ఉన్నదానిలోనే తృప్తిగా ఉంటుంది, ఉన్నదానిలోనే సర్దుకొని చేసుకోవాలి. గొప్పలకి పోయి హెచ్చులకి పోయి వేలు పెట్టుకొని మందులు కాల్చాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నదానిలోనే సింపుల్గా చేసుకున్నాం అన్నమాట. మేము పిల్లల్ని అలా పండగ పూట ఒట్టిగా ఉంచలేం కాబట్టి సింపుల్గా ఒక 500-600లో కొని మందులు అయితే కొనిచ్చాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్.